హే మై డియర్ క్యూటీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ షాజియా సుల్తానా. ఈ వీడియోలో మినియేచర్ క్యూట్ ఆల్బమ్ని ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. అలాగే మీకు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఎడిటింగ్ చెప్పా, ఫస్ట్ మనం బుక్ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఎడిటింగ్ చేసిన తర్వాత ఇలా నేను ప్రింట్అవుట్ తీసుకున్న దీన్ని. అండ్ ఇలా నాకు కావాల్సిన చిన్న చిన్న ఫొటోస్ అన్ని అరేంజ్ చేసుకున్నా. ఇది చూసారా, ఫోటో రాకే అప్పుడు చేసాం కదా, సో అది అనమాట. అయితే మనకు ఫోటో ఎంత సైజులో కావాలి అన్నది మనం ఎడిటింగ్ చేసుకునే పద్ధతిలో ఉంటుందన్నమాట. అయితే ఈ హాఫ్ పేజ్లో ఇప్పుడు మనం చేయబోయే ఆల్బమ్కి కావాల్సిన పేపర్స్ అనమాట. ఇవన్నీ వేరేవి. అయితే ఇక్కడ నేను ఒకటి ఆల్రెడీ కట్ చేసా, ఇప్పుడు దీన్ని చూపిస్తా చూడండి. సో ఇలా అయితే నేను ఫోల్డ్ చేశాను అనమాట. ఇక్కడ ఉండేది ఇది. అయితే వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఇలా ప్రాపర్గా కట్ చేయాలన్నమాట. అంటే లోపలికి కానీ బయటకి కానీ అలా కట్ చేయకూడదు. ఎందుకంటే పేపర్స్ అనేవి మనం అతికించేటప్పుడు పైన కింద అవుతాయన్నమాట. సో ఇలా అయిన తర్వాత మనం కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేయాలి. బికాస్ ఇది మన ఫోటో ఆల్బమ్ కదా, మళ్ళీ దీంట్లో లోపల అతికించడాలు అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి మనం బుక్లా ప్రిపేర్ చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం. ఇలా నేను కట్ చేసి ఫోల్డ్ చేసేసాను అనమాట నీట్గా. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే ఈ పేజెస్ని ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా అంటే ప్రాపర్గా అతికేయాలి. అంటే ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్లో నా పేరు అయితే నేను ఎడిట్ చేసుకున్నా, తర్వాత ఈ సెకండ్ పేజ్, ఆ తర్వాత మదర్ అని, ఆ తర్వాత ఫాదర్ అని, తర్వాత గ్రాండ్ పేరెంట్స్, అలా నేను ఎడిట్ చేసేటప్పుడే ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకున్నా. కాబట్టి ఎలా అయితే నేను ఎడిట్ చేశానో అలానే ఇప్పుడు జాగ్రత్తగా అతికేయాలన్నమాట. అంటే మొత్తం అన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మన పేరు ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి ఎలా అయితే ఎడిట్ చేసామో అలానే ఇలా అతికేయాలన్నమాట. సో ఇప్పుడు గ్రాండ్ పా, గ్రాండ్ మా, ఆ తర్వాత నా చైల్డ్హుడ్ మెమొరీస్ అని ఇలా నీట్గా అయితే అతికిస్తున్నా. అండ్ మీరు అతికించేటప్పుడు పేపర్ ఎలా అయితే ఉంటుందో ఆ పేపర్ మొత్తానికి ఇలా గమ్ పూసేసి నీట్గా అలానే అతికియాలన్నమాట. పైకి కిందకి రాకూడదు, అంటే మళ్ళీ వైట్ కలర్ ఎక్కడ కనిపించకూడదు. సో ఇప్పుడు ఇంకా అలానే నా చైల్డ్హుడ్ మెమరీస్ ఇలా నేను ఒక్కొక్కటిగా అతికించుకుంటూ వెళ్తున్నా అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది పేపర్ టు పేపర్ ఎలా అతికేయాలి అని చెప్పి. ఇప్పుడు మనకి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అతికించిన వైపు అంతా ఇలా గట్టిగా అయితే గమ్తో కవర్ చేసేయాలి. సో ఇదన్నమాట. ఇలా అతికిపోయి ఉంటాయి, దీన్ని వేరు చేయండి, ఓకేనా? అలాగే ఉంచేసి అది ఇంకా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది, మళ్ళీ పేపర్ చిరిగిపోవచ్చు. కాబట్టి ఒకసారి బుక్ ఓపెన్ చేయండి, అన్నీ కరెక్ట్గా అతికించామా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ అతికియకపోతే ఇప్పుడే తీసేయండి, ఓకేనా? అంటే తీసి దాన్ని కరెక్ట్ చేయండి. అయితే ఇప్పుడు దీని కవర్ పేజ్ వీడియో నేను పొరపాటున డిలీట్ చేసేసా. సో అది నా దగ్గర లేదు. అదేం పెద్ద విషయం కాదనుకోండి. ఇప్పుడు ఇక్కడ వైట్ పేపర్ చిన్నగా కనిపిస్తుంది, దీన్ని కట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా నీట్గా దీన్ని కట్ చేసిన తర్వాత మన బుక్ రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఎడిటింగ్ వీడియో చూద్దామా? అయితే నేను ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, మీకు మళ్ళీ అర్థం కాదు స్కిప్ చేస్తే. ఇక్కడ నేను ఎడిటింగ్ కోసం పిక్సార్ట్ యాప్ యూస్ చేస్తున్నా. అయితే ఎడిట్ ఏ ఫోటోలోకి వెళ్ళండి, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన రేషియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ ఇలా అయితే 3:2 రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే దానికోసం యూట్యూబ్ లోగో ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకోవాలి మీరు రేషియో. ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళి వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తున్నాను అనమాట. దీనికోసం మనకు ఇంటర్నెట్ అయితే కావాలి. ఇంటర్నెట్ లేనిదే ఇది స్టిక్కర్స్ అనేవి మనం యూజ్ చేసుకోలేము. మిగతా ఎడిటింగ్ అంతా నెట్ లేకుండానే చేయొచ్చు. అయితే ఫైనల్గా నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నచ్చింది, కాబట్టి దీన్ని నేను ఇలా అయితే అరేంజ్ చేస్తున్నా. కొంచెం సైడ్స్కి వదిలేసి ఇలా అయితే మీరు పెట్టండి, సేమ్ నేను ఎలా అయితే పెట్టానో అలా. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి, మళ్ళీ పైకి కిందకి క్రాస్గా ఇలా అయితే చేయొద్దు. సో ఇలా అయితే అరేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకున్నా. ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు యాడ్ వస్తుంది ఒకటి, దీన్ని ఇంటూ మాకు కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత యాడ్ ఏ ఫోటోలోకి వెళ్ళి
నేనిక్కడ క్లిప్డ్ ఇమేజెస్‌లోకైతే వెళ్తున్నాను. అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన ఇమేజెస్ అనమాట. ఇందులో నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్‌గా అరేంజ్ చేయాలనమాట. అంటే మీకెలా కావాలో అలా అరేంజ్ చేసుకోండి. నేనిక్కడ ఒక వైపుకి అంటే రైట్ సైడ్ పెడుతున్నా. లెఫ్ట్ సైడ్ నేను పేరు రాసుకుంటున్నా. సో, ఇలా మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఆప్షన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. మీరు బాగా చూడండి. అండ్ మీరు ఎడిట్ చేసే కొద్దీ మీకు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుందనమాట. అయితే లెఫ్ట్ సైడ్ నేనేం రాయబోతున్నా అంటే టైటిల్ ఇవ్వబోతున్నాను. 'షాజ్ మెమోరీస్' అని రాస్తున్నా. సో, ఇక్కడ నేను 'షాజ్' అనే దానికి బోల్డ్ లెటర్స్ అయితే ఇచ్చా. అండ్ మనం దీన్ని ఫాంట్ కూడా మార్చుకోవచ్చనమాట. చాలా ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్‌ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేనిది టైటిల్, హెడ్‌లైన్ కాబట్టి కొంచెం బోల్డ్ యూజ్ చేస్తున్నా. అండ్ కింద మెమోరీస్ అనేది చిన్నగుండాలి నాకు. సో, ఇలా అయితే నేను దీన్ని సెట్ చేసుకుంటున్నా. అయితే మనం ఈ ఫాంట్స్‌కి కలర్స్ చేంజ్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు, లేకపోతే బార్డర్ డిజైన్ లాగా వేయొచ్చు. చాలా చేయొచ్చు. మీకు వీలుంటే లేకపోతే మీరు ఇంకా క్రియేటివిటీగా చేయాలనుకుంటే చేయొచ్చు. అయితే ఇలా ఇమేజ్‌ని రెడీ అయిపోయిన తర్వాత దీన్ని సేవ్ చేసేసుకొని నేను ఇవన్నీ కూడా ఇంటూ మార్క్ కొట్టేస్తే వెళ్ళిపోతాయి. అయితే ఇదే పేజ్‌ని మనం ఇంకోసారి యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ 2 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇలా వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇలా ఫోటోస్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు ఒకటికి 2 సార్లు చూడండి. అంటే అది కరెక్ట్‌గా అంటే ఒక వేలోనే ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుందనమాట. మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు లైన్ ఆటోమేటిక్‌గా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. హిజాబీ గర్ల్ అని రాస్తున్నా ఇక్కడ. ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేనిది ఎడిటింగ్ చేస్తున్నా అనమాట. అయితే ఈ టెక్స్ట్‌లో మనం ఎమోజీస్‌ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను హిజాబీ గర్ల్ అంటే హిజాబీ గర్ల్ ఎమోజీ యూజ్ చేస్తున్నా. ఇలా అనమాట. అయితే ఇక్కడ కనిపించట్లేదు చూసారా? కాబట్టి మనం దీన్ని ఒక స్ట్రోక్ ఇద్దాం. అంటే బ్లాక్ అవుట్‌లైన్ వేస్తే ఇలా కనిపిస్తుందనమాట. అయితే ఇప్పుడు మనకు ఇది ఎలా ఎడిట్ చేయాలి అంటే, ఈ పేజ్ మనకు మిడిల్‌లో ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఉండండి. అయితే ఇక్కడ నేను ఏం ఆప్షన్ యూజ్ చేయాలంటే, డ్రా అనే ఆప్షన్‌లోకైతే వెళ్ళాలి. సో, ఇక్కడ ఉంటుంది. ఏది పెన్సిల్. యెస్. డ్రాలోకైతే వెళ్ళి, ఇక్కడ నేను షేప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లైన్ అయితే గీస్తున్నాను. అయితే ఇది మనకు ఎడిటింగ్ కాదు. నేను మీకు చూపిస్తున్నా. సో, ఇది మనకు హాఫ్ పేజ్‌కి సమానం. అంటే ఇటువైపు ఒక పేజ్, ఇటువైపు ఒక పేజ్ అనమాట. ఇలా మీరు చూసుకొని కరెక్ట్‌గా ఎడిటింగ్ చేయాలి. ఈ లైన్ నేను మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే గీశాను. మరి ఇలానే మీరు సేవ్ చేయొద్దు. దీన్ని మీరు తీసేయాలనమాట. తీసేయాలంటే ఏం లేదు, టచ్ చేసి ఇంటూ మార్క్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని సేవ్ చేయాలి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుందనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మనం రేషియో వచ్చేసి పోస్ట్ అనేదైతే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ రేషియో అయితే మనకొస్తుంది. ఇక్కడ చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ కొట్టేస్తా అనమాట. అంటే ఈ సైజ్ A4 షీట్‌కి సమానం అనమాట. ఇక్కడ నేను చూపించినది 2 ఇమేజెస్ మాత్రమే. అలా మీకు ఎన్ని అయితే పేజెస్ కావాలో అన్ని మీరు ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్నవన్నీ లైన్‌గా అయితే మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద పేజ్‌లో మీరు దాన్ని అరేంజ్ చేయాలన్నమాట. అండ్ నేను మినియేచర్ ఫోటోస్ చేస్తుంటా కదా! సో, దాన్ని అరేంజ్ చేసే పద్ధతి కూడా ఇదే. మీరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వీటిని అరేంజ్ చేయాలి. మీకు ఎంత సైజ్ కావాలో అంత మీరు చూసుకొని అరేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను స్పీడ్ మోషన్‌లో అయితే పెట్టాను. కాబట్టి దీని రియల్ మోషన్‌లో చాలా స్లోగా ఉంటుంది. మీరు కరెక్ట్‌గా వాటిని సెలెక్ట్ చేసేసుకొని కరెక్ట్‌గా ఒకే పద్ధతిలో వీటిని పెట్టాలి. అంటే ఒకే లైన్‌లో రావాలన్నమాట. మళ్ళీ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది రాకూడదు. బికాజ్ ఇవి మనకు పేజెస్ కాబట్టి. ఫోటోస్ అయ్యుంటే మనం వాటిని ఎలా అయినా కట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్‌గా పెట్టామా అని చూసుకోవాలంటే, ఆ ఫోటో మీద క్లిక్ చేసినప్పుడు అది మీకు లైన్ చూపిస్తుంది అప్పుడే చూసారా? గ్రీన్ లైన్ కనిపిస్తుందా మీకు? సో, అలా అనమాట. దాని మీద క్లిక్ చేసి అలా మూవ్ ఇవ్వగానే అది మీకు చూపించేస్తుంది. మీరు కరెక్ట్‌గా పెట్టారా లేదా అనేది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకు కింద స్పేస్ ఖాళీగా ఉంది కదా! దాని మీద మనము ఫోటో కూడా పెట్టలేము. ఎందుకంటే ఆ రేషియో మనకు లేదు. ఇప్పుడు ఇక్కడ నేను మెమరీస్ అని చెప్పి రాస్తున్నా. సో, ఇక్కడ ఏంటంటే దీనికి కావాల్సిన మీకు ఫాంట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా గ్రీటింగ్ కార్డ్స్‌కి అలా పనికొస్తుంది కదా! అలా ఖాళీగా ఉంచుకోకుండా చిన్న మినియేచర్ ఫోటోస్ కానివ్వండి, లేకపోతే ఫాంట్స్ కానివ్వండి, ఇలా యాడ్ చేసుకోవచ్చనమాట. మొత్తం రెడీ అయ్యాక సేవ్ చేసేయొచ్చు. అయితే ఇప్పుడు మనకిది గ్యాలరీలో వచ్చేసుంటుంది. అయితే ఇక్కడ చూసారా? వచ్చేసింది. ఈ ఫోటోని జిరాక్స్ సెంటర్‌లో ఇచ్చి ప్రింటౌట్ తీయమంటే తీస్తారు 20 రూపీస్. అయితే ఇదనమాట ఎడిటింగ్ వీడియో.